మాట్లాడండి, నేను బయట ప్లే చేస్తాను. ప్రసాద్ గారు మీ వాయిస్ మ్యూట్లో ఉందండి. ఓకే మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ సుబ్బారెడ్డి గారి లాంటి వ్యక్తి టిటిడి చైర్మన్ గా ఉండటం ఒక పెద్ద గర్వకారణం అంట. దాదాపు 40 సార్లు శబరిమల మాలేసిన వ్యక్తి, ఇంతకన్నా గొప్ప వ్యక్తి ఈ భూమండలంలోనే లేదనే విధంగా మాట్లాడాడు ఆయన. నాకైతే నవ్వు వచ్చింది. పెద్దగా టిటిడిని భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తులు ఆయన సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి వైవి సుబ్బారెడ్డి, కబ్బు పట్టించిన వ్యక్తి ధర్మారెడ్డి. వీళ్ళని వెనకేసుకు వస్తున్నారంటే ఈ పెద్ద మనిషి మాట్లాడితే ఈ పెద్ద మనిషిని మేము అడుగుతున్నాం. ధర్మారెడ్డి కన్నా మించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు లేరా భారతదేశంలో? టిటిడి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేయాలంటే ఐఏఎస్ చదివినటువంటి వ్యక్తి ఉండాలా? ఎ పర్సన్ నాట్ లెస్ దెన్ ది క్యాడర్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆ స్థాయిలో ఉండాలి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండాలంటే ఇండియన్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ సర్వీస్ లో ఉన్నటువంటి వ్యక్తి, ఏదో డిఫెన్స్ సర్వీస్ లో ఉన్న వ్యక్తి, కనీసం దేవాదాయ చట్టాలపైన అవగాహన లేనటువంటి వ్యక్తి, క్షేత్ర పురాణం, స్థల మహిమ, క్షేత్ర మహిమ గురించి అవగాహన ఉన్న వ్యక్తి, ఆగమ శాస్త్రం పైన కనీసం నాలెడ్జ్ లేని వ్యక్తిని తీసుకొచ్చి చైర్మన్ ఈ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చేసి అడిషనల్ లీవ్ అనే కొత్త పోస్టును సృష్టించి ఆయన అడిషనల్ లీవ్ చేసి జవహర్ రెడ్డి గారి లీవ్ పైన వెళ్ళిపోతే చీఫ్ సెక్రటరీ అయితే ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 2 సంవత్సరాలు కొనసాగించాడు ఆయన. ఎంత దరిద్రమో చూడండి. ధర్మారెడ్డి లాంటి ఒక వ్యక్తికి అడిషనల్ లీవ్, ఈఓ, బర్డ్స్ డైరెక్టర్, ఎస్విబిసి డైరెక్టర్, వేదిక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఇన్ని పదవులు కట్టబెట్టాడంటే ఇంతకన్నా దరిద్రమైనటువంటి చరిత్ర ఎవరికైనా ఉంటుందా? పైగా లడ్డు గురించి చూద్దాం. కాదండి, ముఖ్యమంత్రి లాంటి స్థాయి వ్యక్తే తీసుకొచ్చి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, నేషనల్ ల్యాబ్స్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ తీసుకొచ్చి బహిరంగంగా చెప్తూ ఈయన హయాంలో పరమ పవిత్రమైనటువంటి 7 కొండల వెంకటేశ్వర స్వామి లడ్డూని కల్తీ చేసి పవిత్రమైనటువంటి నెయ్యితో, ఆవు నెయ్యితో చేయవలసినటువంటి లడ్డూని ఆవు కొవ్వు నుండి చేసినటువంటి నెయ్యి, అదేవిధంగా ఫిష్ ఆయిల్, మీట్ ఆయిల్ లాంటి చీప్ క్వాలిటీ నెయ్యిలతో తయారు చేసి భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతున్నారు. సింపుల్ గా ఒకటి అడుగుతున్నా సార్, ఓపెన్ మార్కెట్ లో నెయ్యి రేట్ ఎంత? 800 రూపాయల నుండి 1000 రూపాయలు ఉంది. అటువంటి నెయ్యిని 320 రూపాయలకే సరఫరా చేస్తున్నాడు అంటే అక్కడే ఏదో తేడా కొట్టడం లేదా? పైగా ఆయన ఏమంటాడు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో సరఫరా ఇచ్చినట్టే. ఇప్పుడు అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, నిన్నగాక మొన్న జూన్ 4వ తేదీ మేము గెలిచిన తర్వాత ఇచ్చామా? ఏమైనా సిగ్గుందా మాట్లాడడానికి? ఏమైనా కామన్ సెన్స్ ఉందా? మీడియా ముందుకు వచ్చి ఇంత పచ్చి అబద్ధాలా? ఏం మాట్లాడుతున్నారు? నాకు అర్థమే కాదు. ఇదే సుబ్బారెడ్డి గారు చైర్మన్ ఉన్నప్పుడు టిటిడి కళ్యాణ మండపాన్ని ప్రైవేటైజ్ చేసిన వ్యక్తి ఆయన. టిటిడి కళ్యాణ మండపాలలో పెళ్లిళ్ళు చేసుకోవడానికి, అదేవిధంగా శుభకార్యాలు చేసుకోవడానికి పేదవాడికి ఎంతో అందుబాటులో ఉండేది. 10,000కు 12,000కి ఇచ్చేది కళ్యాణ మండపం. ఎక్కడ? చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి ఇతర రాష్ట్రాల్లో కూడా కళ్యాణ మండపాలు ఉండేది. ఆ మండపాలన్నీ ప్రైవేటైజ్ చేసేసి కాంట్రాక్టర్కి ఇచ్చేసి ఈ రోజు ఆ కళ్యాణ మండపాల్లో డ్యాన్స్ కార్యక్రమాలు, చికెన్లు, మటన్లు వండుకొని తినటేవి, ఎగ్జిబిషన్ లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ రిలీజ్ ఇచ్చింది కదా. ముఖ్యమంత్రిని అడుగుతున్నా. ప్రసాద్ గారు ఒక్క నిమిషం, ఆయన బయట విందాం, బయట వినండి, బయట ప్లే చేయండి. ప్రైమ్ మినిస్టర్కు లేఖ రాస్తాను దీని తర్వాత, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా లేఖ రాస్తాను దీని తర్వాత. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తన రాజకీయ యావ కోసం దురుద్దేశం